ఆయాసపడుతూ వచ్చి నడి రోడ్లో బస్ ఆపి ఎక్కావు. వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అసలు నీ పేరేంటమ్మా? నీ పేరేంటో చెప్పవా? సీత. సీత పడని కష్టాలు ఏమీ లేవు, కానీ అవి అన్నిటినీ జయించింది. అలాగే నువ్వు జయిస్తావు. పెళ్లి బట్టలతో పారిపోయి వచ్చావు. ఏంటి, బలవంతం పెళ్లి చేయడానికి ప్రయత్నించారా? నచ్చక పారిపోయి వచ్చావా? మీ వాళ్ళందర్నీ కాదనుకుని వచ్చి బస్ ఎక్కినట్టున్నావు. ఇక నీకు ఎలాంటి సమస్య రాదు. ధైర్యంగా ఉండు. తప్పకోండి తప్పకోండి. చూడు తప్పకోండి, ఎవరిని వదలకో. చెప్పాను నీకే. చూడు చూడు ఎక్కడుందిరా? చూస్తున్నావా లేదా? జాగ్రత్తగా వెతకండి. రా రా రా. లేదన్నా, ఈ బస్సు ఎక్కలేదనుకుంటాను. ఏమా నీ ఒళ్ళో పడుకున్నది ఎవరు? తను నా కూతురు చిన్న. కొంగు తీయండి చూద్దాం. తనకి ఒంట్లో బాగలేదు, జ్వరం వచ్చి పడుకోనుంది చిన్న. చీర తీయడం కుదరదు. ఓసారి చూడాలి, ముందు తీయండమ్మా. నా కూతుర్ని నువ్వెందుకు చూడాలి చిన్న? ఒంట్లో బాగాలేదని చెప్తున్నాను, వినిపించుకోకుండా అడిగిందే అడుగుతున్నావు. నా కూతురు ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తుంది తెలుసుగా. ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడతావా చిన్న? ఏమండి, ఈడొచ్చిన అమ్మాయి జ్వరంతో బాధపడుతుంటే తీసుకెళ్తున్నాను. వీళ్ళంతా వచ్చి గొడవ చేస్తున్నారు. మీరంతా ఏంది ఏంటని అడగరా? వెళ్ళమని చెప్పండి. ఏమయ్యా, వాళ్ళ అమ్మాయి అని ఆవిడ చెప్తా ఉంది కదా, ఇంకెందుకు గొడవ చేస్తున్నారు? మాట్లాడకుండా వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళమని చెప్తున్నాను కదా. ఏమండి, బస్సు ఇప్పటికే లేట్ అయిందండి. ఇప్పుడు మీరు వచ్చి ఇంకా లేట్ చేస్తున్నారు. మీరు అనుకున్నట్టు ఎవరు ఎక్కలేదండి. దయచేసి బస్సు దిగండి ముందు. ఈ బస్సులో వద్దులే గానీ వచ్చే బస్సులో వెళ్దాం. పదన్నా. సరే పద. పదండ్రా, పదండి. పద పద, దిగండ్రా త్వరగా. అందరూ వెళ్ళిపోయారమ్మా, పైకి లేమ్మా. లేమ్మా, వాళ్ళ నుండి కాపాడడానికి నిన్ను నా కూతురు అన్నాను, ఏమనుకోకు. పరిచయం లేని నన్ను మీ కూతురులాంటి దాన్నని కాపాడారు. మీ సహాయాన్ని నేనెన్నటికీ మర్చిపోను. నిన్నెవరైనా తోడబుట్టిందని అనుకుంటారమ్మా, అంతటి కలగల దానివి. ఎలాగో వచ్చిన వాళ్ళని పంపించేశాం, కానీ దారిలో ఎవరైనా చెకింగ్ ఆఫీస్ వస్తే ఇబ్బంది. టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఏంటమ్మా అలా అంటున్నావు? తమ్ముడు, తనేదో సమస్యలో ఉన్నట్టుంది. నేను తనని మా ఇంటికే తీసుకెళ్తాను. నువ్వు రేణుగుంటకు టికెట్ ఇవ్వు. ఇదిగోండి. ఇదిగోయ్యా, డబ్బులు తీసుకో. పర్లేదులే, ఉంచండి. ఆ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, దానికి డబ్బులు తీసుకోమంటున్నారు. చూస్తుంటే నా చెల్లెల్లా ఉంది, వద్దులేమ్మా. చెప్పాను కదా, నిన్ను చూస్తే ఎవరైనా తోబుట్టు అనుకుంటారు. నీలాంటి మంచి అమ్మాయికి పారిపోవలసినంత పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉందమ్మా. ఆడపిల్లగా పుడితే ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా ఒక్కసారి అన్నిటినీ వదులుకొని రాకూడదమ్మా. అసలు ఇంతకీ ఏం జరిగిందమ్మా? నాకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దమ్మా. మా అబ్బాయితో మాట్లాడి నిన్ను మా ఊరి ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాను. నువ్వు జరిగిందంతా ఆయనతో చెప్పు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు. రేణుగుంట వచ్చింది, రండి రండి. రామ్మా, రా. ఏంటమ్మా ఇంత ఆలస్యం? మా ఆవిడ ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తోంది. రే, నువ్వు వెళ్ళరా, నేను ఈ అమ్మాయితో వస్తాను. వీడేనమ్మా మా అబ్బాయి. ఈ అమ్మాయి ఎవరమ్మా? నువ్వు ఇంటికెళ్ళు, నేను వచ్చి చెప్తాను.
ధర్మ, ఎవరయ్యా నువ్వు? మా బావ జుబ్బా వేసుకొని నా రూముకి వచ్చావు? ఏంటి ధర్మ, పట్టపగలే తాగుతున్నావు? ఓ బావా, మీరే వచ్చారా? ఎవరొచ్చారో కూడా తెలియనంతగా మత్తు తలకెక్కిపోయిందా నీకు? అవును, దానికి కారణం మీరే. మీరు మీ అబ్బాయి. అవును, దేవసేన, నువ్వు నీ రూమ్కి వెళ్ళు. ఏంటమ్మా బట్టలన్నీ పెట్టెలో సర్దుతున్నావు? ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి. ఇంట్లోంచి వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళిపోవడం? ఎందుకు వెళ్ళిపోవటమా? ఈ ఇంట్లో మాకు ఏం మర్యాద? నేను ఎన్నిసార్లు మీతో చెప్పుంటాను ఆ గంగ కరెక్ట్ గా లేదు అని. మనకు తెలియకుండా వెనకాల ఏదో చేస్తోంది అని. ఎంతో కష్టపడి కనిపెట్టి నానా అవస్థలు పడి ఆ విషయం మీతో నేను చెప్పాను కదా. అప్పుడు అవునవును అంతా కరెక్టేనని చెప్పి ఇప్పుడు అంతా మర్చిపోయి దాన్ని తల మీద పెట్టుకుని ఊరేగుతున్నారు. అదంతా చూస్తూ ఇంకా ఈ ఇంట్లో మేము ఉండాలా? మనం గంగని అపార్థం చేసుకున్నాం ధర్మ. గంగ పాపోరా. మరి మా అమ్మాయి చెప్పండి బావా, అదేమన్నా హత్య చేసిందా, హంతకురాలా? చెప్పండి బావా, అడుగుతున్నాగా చెప్పండి. ఏం మాట్లాడటం లేదేంటి? గంగని మీరు ఎలాగైనా నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి. దానికోసం నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? చెప్పండి బావా, చెప్పండి. చెప్పిందొకటి చేసిందొకటి, ఇలా మార్చి మార్చి చేసి దాని జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేశారు? గంగ మాత్రమే మంచిదా? అమ్మాయినే తల మీద పెట్టుకుంటారా? మాయ అది కూడా మంచిదే కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేదు? మాయ అంటే నాకెంత అభిమానమో నీకు తెలీదా? అన్నీ తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడొచ్చా? ఏంటండి మీకు పెద్ద అభిమానము? అన్నయ్య, ఆయన తాగున్నారన్నయ్య. ఆయన మాటలు మీరు పట్టించుకోవద్దు. ఏం మాట్లాడుకో, సిట్ డౌన్, సిట్ డౌన్. నీకేం తెలుసే? ఎన్నిసార్లు నువ్వే ఇంటికి కోడలు అని చెప్పి దాన్ని పిచ్చిదాన్ని చేసి పారేశారు. ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళ అబ్బాయి ఏమో నువ్వే నా పెళ్ళం అని చెప్తూ ఉంటాడట. ఎన్ని చెప్పి గంగ రాగానే దాన్ని తీసుకొని హనీమూన్కి పోతాడట. మీరు చెప్పిన మాటలన్నీ గాలి వదిలేస్తారు. బాగుందండి మీ న్యాయం. లేవే, పెట్టి తీసుకుని రారా. రావే. ధర్మ, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? మాట్లాడకుండా పాట పాడుతున్నాను. పెట్టి తీసుకురా. అలాగే మాయా, నేను చెప్పేది విను. ఎలా వినమంటున్నారు? మీ కుటుంబానికి గంగే అంత ముఖ్యమైనప్పుడు నన్నెందుకు అరుణ్ బావ అలా మోసం చెయ్యాలి? ఈ కుటుంబానికి కోడల్ని కావాలని కోరుకున్నందుకు నన్ను మీరందరూ ఎంతగా అవమానించాలో అంతకంటే ఎక్కువగానే అవమానించారు మావయ్య. జరిగింది చాలు మావయ్య. ఇక పైన కూడా నన్ను ఇక్కడే ఉంచి ఇలా చిత్రవద చెయ్యకండి మావయ్య. మమ్మల్ని వదిలేయండి. రారా మాయా. మూర్తి, అన్నయ్య, తను చిన్న పిల్ల. అరుణ్ అంటే తనకి చాలా ప్రాణం. అందుకే అరుణిక తనకి దక్కడన్న ఉద్దేశంతో అలా మాట్లాడింది. తన మాటలు ఏం పట్టించుకోకండి. ఇక మేము బయలుదేరతాం. అమ్మా,
ఆయన బుద్ధి చూపిస్తే రాజకీయ నాయకుడుగా నా బుద్ధి చూపిస్తా. త్వరగా చూపిస్తా. ఏమండి జాగ్రత్తగా నడవండి. స్టడీగా నిలబడతాను చూసావా? ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు? ఏంటే మనం ఈ ఇంటికి సంతోషంగా వచ్చాం. అవును, వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. అన్నయ్య ఉండమని చెప్పినా మనం ఇలా వెళ్ళిపోవడం బాగోలేదండి. ఇలా చూడు, మనం ఇప్పుడు వెళ్ళేది ఇక్కడ పర్మనెంట్ గా ఉండటానికేనే. ఏమంటున్నారు? ఇప్పుడు మావయ్యతో కోపంగా మాట్లాడొచ్చాం కదా, ఇదంతా నిజమే అనుకుంటున్నావా? ఇదంతా డ్రామా అమ్మా. వీళ్ళ దగ్గర ఇలాగే నటించాలమ్మా. ఎందుకు ఇలా నాటకం ఆడి మన ఇంటికి వెళ్ళాలి? అమ్మా, ఇప్పుడు మనం ఇంటికి కాదు కేరళకి వెళ్తున్నాం. అంటే మీరందరూ మాట్లాడుకునే ఇలా నాటకం ఆడుతున్నారా? అరుణ్ గంగా హనీమూన్ కోసం కేరళ వెళ్లారు. మనమెందుకు అనవసరంగా కేరళకి వెళ్ళాలి? గంగని లేపేయటానికి. రియాక్షన్ మరి ఎక్కువైంది, తక్కువగా ఉంచు. ఈ ఇంట్లో ఎన్నోసార్లు దాన్ని లేపేయడానికి ప్రయత్నం చేశాం. దాని అదృష్టం బాగుండి తప్పించుకుంది. అందుకే గంగని కేరళలో లేపేయటానికి పథకం వేశాం. హఠాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళిపోతే బావకి డౌట్ వస్తుంది. అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళి గంగని లేపేసి ఆ చచ్చిన దాన్ని చూడటానికి వచ్చినట్టుగా ఇంటికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదాం. పొద్దండి, ఇంకా గంగ మీద పగ తెచ్చుకోవాలని అనుకోవద్దు. తను చాలా మంచిదండి. తను ఎలా పోతే మనకేంటి? మనం మన అమ్మాయి జీవితం గురించి ఆలోచిద్దాం. ఇలా చూడండి, నేను కోడలిగా రావడం అంటూ జరిగితే అది ఈ ఇంటికి మాత్రమే. దానికి అడ్డుగా ఉన్న గంగ ఇకపై ప్రాణాలతో ఉండకూడదు. ఇలా చూడు, నువ్వు ఒక ఆడపిల్లవి. వీళ్లతో కలిసి నువ్వు తప్పు చేయొద్దు. అమ్మా, మనం ఈ ప్లాన్ వేసింది మాయా జీవితం బాగుండాలనే. నువ్వు అది అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? వచ్చి కారులో కూర్చోరా. దీనికి నేను ఒప్పుకోను. నువ్వు రామా. ఒప్పుకోకపోయినా మా ప్లాన్ ఏం మారదు. వచ్చి కార్లో కూర్చో. ఎక్కువ మూర్తి, మీ అమ్మ మనతో వచ్చిందంటే డేంజర్ రా. అవునా? అమ్మ నోరు జారుతుందేమో. ఇద్దరిని తీసుకెళ్లి ఇంట్లో దించేద్దాం. మాయ అమ్మ కాపలాగా ఉంటుంది. మనకు అడ్డుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడున్నది పెద్ద ఆయన, బామ్మ, దేవసేన. ఇక మనం అనుకున్న పని సులభమైపోతుంది. రామ్మా, కూర్చో. మా అమ్మ నోరు తెరిచేంతవరకు నన్ను ఏదీ అడగలేదు. మొదటిసారిగా నీకు సాయం చేయమన్నారు. నువ్వేం భయపడకమ్మా. జరిగిందంతా ఆయనతో చెప్పు. ఆయన నీకు సాయం చేస్తారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇలా చూడు, పట్టాలని ఈజీగా జనాలకు తీసేవాలి. లేదంటే సభలో గొడవలు చేయాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. మనతోనే పెట్టుకుంటారా? అన్నా నమస్తే అన్నా. మా అమ్మకు బస్సులో ఒక అమ్మాయి కలిసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చాను. హాల్లో కూర్చుందన్నా. అరే ఏంటయ్యా హాల్లో కూర్చోబెట్టని చెప్తా. వెళ్ళి త్వరగా తీసుకురా పో. అలాగే అన్నా. అన్న పిలుస్తున్నారు. రామ్మా. రామ్మా, ధైర్యంగా లోపలికి రా. రామ్మా. నమస్తే నమస్తే. అలా కూర్చోమ్మా. అలా మొహం పడతావేంటమ్మా? కూర్చో. భయపడకుండా జరిగిందంతా అన్నతో చెప్పమ్మా. అన్న చూసుకుంటారు. రంగా అలా చూస్తా ఉంటారా? వెళ్ళి కాఫీ తీసుకురా పో. అలాగే అన్న. ఏంటమ్మా సమస్య చెప్పు. ఏంటమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నా? అదేమిటంటే, ఏదైనా సంకోచించకుండా చెప్పు. నేనున్నాను కదమ్మా. మా ఊళ్ళో ఉన్న కారుణ్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయండి. అన్నిటికీ కారణం ఆ ఎస్ఎస్ఆర్ఏ. ఏంటమ్మా అంటున్నావు? నమ్మలేకపోతున్నానే. అవును సార్, అతను మంచివాడు కాదు సార్. మంచి మనిషిలా నటిస్తూ అనాథ ఆడపిల్లల్ని దత్తత తీసుకుంటున్నాడు.
ఎస్ఎస్ఆర్కి పలుకుబడి ఉన్నందువల్ల ఊళ్ళో వాళ్ళందరూ అతని వైపే ఉన్నారు. పోలీసులకు విషయం చెప్దామనుకుంటే ఇన్స్పెక్టర్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేనున్న పరిస్థితికి మిమ్మల్ని పూర్తిగా నమ్ముకున్నాను. మీరే ఆ అన్యాయాల్ని అడ్డుకోవాలి. ఎస్ఎస్ఆర్ చేస్తున్న అన్యాయాల్ని వెలికి తీసి మీరే కారుణ్యాలయంలో ఉన్న వాళ్ళని కాపాడాలి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇబ్బందులు పడుతున్న అనాథ పిల్లల గురించి ఆలోచించి మీరు కాస్త సహాయం చేయాలి. నా నియోజకవర్గంలో ఇలాంటి అక్రమం ఒకటి జరుగుతుందని తెలిసిన తర్వాత నేను అసలు ఎలా ఊరుకుంటానమ్మా? పెద్ద మనిషిని ముసుకేసుకుని ఆ సదాశివం ఎంత పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాడు రాస్కెల్. ఇది తెలుసుకోకుండా ఈ ఊరు మొత్తం వాడిని గౌరవిస్తూ ఉంది. నేను కూడా వాడిని నమ్ముతున్నాను కదా. అంతగా ఆయన అందరినీ బాగా నమ్మించాడండి. ఇలా చూడమ్మా, మంచి వాళ్ళకి లభించే మర్యాద చెడ్డవాళ్ళకి లభించకూడదు. అవునమ్మా, తప్పు ఎవరు చేసినా కూడా దండను అనుభవించే తీరాలి కదా. ఇలా చూడు, సదాశివం చేస్తున్న ఈ మోసాలన్నిటినీ నేను బయట పెడతాను, చూస్తూ ఉండు. కారుణ్యాలయంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలని నువ్వు అనుకుంటున్నావో అది నేను జరిగేలాగా చూస్తాను. చాలా సంతోషం సార్. ఇలా చూడమ్మా, పెద్దవాళ్ళ విషయాన్ని భయపడి పక్కకి తప్పుకోకుండా నిజాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నావు చూడు, అందుకు నిన్ను మెచ్చుకోవాలమ్మా. ఇలా చూడమ్మా, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఉండు, నేను ఇప్పుడే మంత్రితో మాట్లాడతాను. కాఫీ అది తాగి అలాగే కూర్చొని. నమస్తే గురు. ఏంటి దొరబాబు, మీ కారుణ్యాలయం నుంచి ఒక అమ్మాయి తప్పించుకుపోయిన విషయం నా అర్థం చెప్పలేదే? దాన్ని పట్టుకోవడం కోసమే మన కుర్రాళ్ళు తిరుగుతున్నారు. ఎలాగైనా పట్టుకుంటారు. ఇలా చూడు, దాన్ని మీరు పట్టుకోలేరయ్యా. ఎందుకని? ఎందుకంటే నేను దాన్ని ముందే పట్టేసుకున్నాను కదా. అరే, ఇంకా నీకు అర్థం కాలేదా? అది నన్ను చూడటానికి వచ్చిందయ్యా, ఇక్కడే ఉంది. ఇలా చూడు, జరిగింది మొత్తం నాతో చెప్పి న్యాయం చేయమని నా ఇంట్లోనే కూర్చోనుందయ్యా. అమ్మగారు కాఫీ అండి. అమ్మా క్షమించనమ్మా, బయట నీళ్ళు ఇల్లు కడుక్కోండి అమ్మా. గురు, అది నీ చేతికి దిగుతుందని అస్సలు అనుకోలేదు. దాని మాటలు అసలు నమ్మకండి. అది చెప్పిన మాటలు నేనెందుకు నమ్ముతానయ్యా? సదాశివ అన్నగారు వేయించిన ఓట్ల వల్లే కదా నేను గెలిచింది. నేను ఆయనకి తోడబుట్టిన తమ్ముడు కాకపోయినా విశ్వాసంలో ఆయన నేను తమ్ముడినేనయ్యా. అలాంటి నేను ఒకవేళ ఆయన తప్పు చేస్తే మాత్రం అదంతా బయట వాళ్ళకి చెప్తారా ఏమిటి? ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. దొరబాబు, సదాశివం అన్న ప్రాణాలతో లేకపోయినా సరే ఆయన పేరుకి ఎలాంటి కళంకం అంటకూడదు. జనాల మనసులో ఆయన ఎప్పుడు దేవుళ్లాగానే ఉండాలి. అప్పుడే కదా అన్న ఫోటో పెట్టుకుని ఓట్లు వేయడానికి మన జనంలోకి వెళ్ళినప్పుడు మన చిహ్నం మీద ఓట్లు గుద్దుతారు. ఇవన్నీ తెలుసుకోకుండా అది నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నేనేం చేయగలను? అందుకే వచ్చిన దాని మొహాన కాఫీ నీళ్ళు పడేసి అలాగే కూర్చోబెట్టారు హాల్లో. నువ్వు లేట్ చేయబాకో, త్వరగా నువ్వు వచ్చి దీన్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటావు చేసుకో. కానీ చూడటానికి పిల్ల భలే అందంగా వదిలేదు దొరబాబు. గురు, నువ్వు చాలా పెద్ద సాయం చేశావు. చాలా థ్యాంక్స్ గురు. మన మధ్య ఇలాంటివన్నీ ఎందుకు దొరబాబు? నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి. నీకెవరైనా శత్రువు అంటే వాళ్ళు నాకు శత్రువులే కదా. అమ్మాయిల విషయంలో నేను కాస్త వీక్ అని తెలుసు కదా. ఎప్పటికే నాకు 3 ఏళ్ళు ఉన్నాయి, 4 ఏళ్ళు పెట్టలేని దీన్ని తీసుకెళ్ళి బాబు. దొరబాబు, శత్రువు ఆడదే కదా అని ఎక్కువసేపు మన ఇంట్లో ఉంచుకోకూడదు. ఆలస్యం చేయకుండా వచ్చి దీన్ని వెంటనే తీసుకెళ్ళు. ఇదిగో వచ్చేస్తున్నా గురు, వచ్చేస్తున్నా. రాయ్, బండి తీయండి రా. దుర్మార్గులారా, మీరందరూ ఒకటేరా. చూడమ్మా, మంత్రి గారితో ఇప్పుడే మాట్లాడాను. అరే, ఏదా ఈ అమ్మాయి? ఒరే రంగా అన్నా, ఈ అమ్మాయి ఎదురా? ఇక్కడే కదా అన్న కూర్చుని ఉంది. ఏంద్రా అక్కడ ఉంది ఇక్కడ ఉందంట? వెళ్ళు, పదుకో పదా. ఇక్కడ చూస్తున్నారా? వెళ్ళి బయటికి వెళ్ళి చూడు. ఎక్కడ అమ్మాయి? నువ్వు చూసావా? మీరు చేసిన సాయానికి గిఫ్ట్ ఇవ్వాలంట, అందుకే షాప్కి వెళ్ళిందయ్యా. ఏంటి గిఫ్ట్? అవునయ్యా, మీకు ఇమ్మని ఈ చీటీ ఇచ్చిందండి. నువ్వు వెళ్ళరా. అట్టగనయ్యా.
ఆ